ప్రావర్బ్స్ సామెతలు 22వ అధ్యాయం 26వ వచనం. చేతిలో చెయ్యి వెయ్యి వారితోనూ అప్పులకు పూటపడు వారితోనూ చేరకము. ఇప్పుడు అప్పు తీసుకున్నారనుకోండి, అప్పు ఇచ్చిన వాడికి మీరు ఏమవుతారు? రుణస్థులు అవుతారా లేదా? ఎంతకాలము? మరి దేవునికి మన బ్రతుకంతా చెల్లించిన ఆయన రుణము మనము వెల చెల్లించి అమూల్యమైన రక్తముతో ఆయన మనల్ని కొన్నాడు కాబట్టి మనము ఆయనకి రుణస్థులము. ఎంతకాలం వరకు రుణస్థులై ఉండాలి మనము? ఒక్కసారి మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నాం అనుకోండి, వాడి యజమానుడు మనం రుణస్థులై ఉన్నాం. మన వడ్డీతో సహా వాడికి చెల్లించే వరకు ఆడు ఆధిపత్యం వహిస్తాడు మన బ్రతుకుల మీద. మరి యేసు ఆయన ప్రాణమే పెట్టాడు కదా, రక్తమే చిందించాడు. ఏ విధంగా రుణస్థులై బ్రతుకుతున్నామో, ఏ విధంగా ఆయనని ఘనపరుస్తున్నాము, ఏ విధంగా ఆయనని సేవిస్తున్నాము.